హాయ్ అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. నా పేరు బెనర్జీ. మన ఛానల్లో @నా ఆంధ్ర కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి, ఎందుకంటే ప్రతిరోజు గవర్నమెంట్లో ఏం పథకం వస్తుంది, ఎంతవరకు అమలైందో ఒకసారి చూద్దాం. ప్రతిరోజు ఒక వీడియో ఉంటుంది పథకాల మీద, కాబట్టి పూర్తిగా చూస్తే మీకు ఏ పథకం ఎలాగా ఏంటి అనేది అర్థమవుద్ది. ఓకే, ఇంక నెక్స్ట్, హాస్పిటల్లో బాలింతలకి ఆపరేషన్ చేసిన తర్వాత చిన్నపిల్లల కిట్లు ఇస్తాక రెడీ అయింది గవర్నమెంట్. చిన్నపిల్లల కిట్లు అంటే ఒక చిన్న పరుపు, ఒక చిన్న దోమతెర, బేబీ సోప్, ఇంకా చిన్నపిల్లలకు సంబంధించిన పౌడర్ డబ్బా, ఇలా ఒక కిట్ కింద తయారు చేసి గవర్నమెంట్ ఇస్తుంది. ఈ పథకం పాత గవర్నమెంట్లో లేదు, మీకు అందరికీ తెలుసు. ఇంకా నెక్స్ట్, ఇదివరకు మనం రేషన్ కార్డు తెచ్చుకోవాలంటే చాలా కష్టం అయ్యేది. ఉన్న రేషన్ కార్డులే కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది, తీసి పడి దొబ్బింది గవర్నమెంట్. క్రితం గవర్నమెంట్లో ఇప్పుడు ఆ గోల లేదు, ఆ భయం లేదు. ఎందుకంటే కొత్తగా పెళ్ళయింది జంట వచ్చారు, వాళ్ళ పెళ్లి శుభరేఖ తీసుకెళ్ళినా, వాళ్ళ పెళ్లి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే రిజిస్టర్ సర్టిఫికేట్ తీసుకెళ్ళినా ఇమ్మీడియట్లీగా ఆ ఫ్యామిలీకి రేషన్ కార్డు శాంక్షన్ అయిపోద్ది ఈ గవర్నమెంట్లో. పాత గవర్నమెంట్లో ఇది లేదు. నెక్స్ట్, మూడోది, అన్నా క్యాంటీన్లు. మొదటి విడతగా 100 అన్నా క్యాంటీన్లు రేపు ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఓపెన్ చేస్తున్నారు. అన్నా క్యాంటీన్లు అన్నాయి సహజంగా మనం ఒకసారి చూసి ఎలా ఉందో తింటాకి వెళ్తాం, బట్ లాంగ్ టైం నడిపినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ అన్న రిక్షా కార్మికులు కానీ, చిన్న చిన్న రోడ్ల మీద బళ్ళు పెట్టుకుని కూరగాయలు అమ్ముకున్న వాళ్ళు కానీ, పళ్ళ బళ్ళు వేసుకుని అమ్ముకునే వాళ్ళు కానీ, వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది గ్యారంటీగా. ఎందుకంటే 5 రూపాయలు బయటికి వెళ్ళి వాళ్ళు తినాలంటే 100 రూపాయలు లేకుండా భోజనం చేయలేరు. అంటే ఫ్రీ భోజనం లెక్క, ఇంచుమించుగా ఒక 5 రూపాయలు అంటే ఈ రోజుల్లో లెక్కలేదు, 95 రూపాయలు కలిసి వస్తున్నట్టే. ఇంకా నెక్స్ట్, ఉచిత ఆర్టీసీ బస్. మహిళలకి ఉచిత ఆర్టీసీ బస్ ఈ పథకం గతంలో మనం చెప్పుకున్నాం. పల్లెటూరుల నుంచి చిన్న చిన్న పట్టణాలకు వచ్చి ఆ దగ్గర సరౌండింగ్లో ఉన్న ఏరియాలకు వచ్చి ఆడవాళ్ళు గంపల్లో కూరగాయలు అమ్ముకోవటం కానీ, పళ్ళు అమ్ముకోవటం కానీ ఇలా చేస్తూ ఉంటారు. వాళ్ళకి చాలా ఉపయోగం. ఇంకా మధ్యతరగతి వాళ్ళకి, సామాన్యులకి ఎప్పుడన్నా బయటికి వెళ్ళాలంటే ఖర్చు తగ్గుద్ది. ఇంట్లో 2 ఉన్నారనుకో, భార్య భర్త వెళ్తారు, భార్యకి టికెట్ తీయక్కర్లేదు, 100 రూపాయల టికెట్ ఉంది, 200 అయ్యేది 100 రూపాయలతో పోతుంది. ఇలా ఇలా పథకాలు మొదలవుతున్నాయి. ప్రతిరోజు ఫస్ట్ వీడియో పథకాల గురించి చెప్తా. గవర్నమెంట్లో ఏది స్టార్ట్ అవుతుంది, ఏది ఆగిపోతుంది, పాతది ఏది ఆగిపోతుంది, కొత్తది ఏది స్టార్ట్ అవుతుంది, దాని గురించి సంపూర్ణంగా విశ్లేషించి ప్రతిరోజు ఒక వీడియో చేస్తా. అందరూ పూర్తిగా చూడండి ప్రతి వీడియోని. ఈ పథకాలు ఎప్పుడెప్పుడు వస్తున్నాయి, ఏంటి, ఉద్యోగ నోటిఫికేషన్లు కానీ, పథకాలు కానీ, ఏదైనా ప్రతి విషయం మన ఛానల్లో ఖచ్చితంగా మీకు అప్డేట్ ఇస్తాను. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో @నా ఆంధ్ర.